రోటీస్ ఇస్తారు, ఆ తర్వాత బిర్యానీ ఇస్తారు, ఆ తర్వాత మళ్ళీ స్వీట్ ఇస్తారు. ఆ తర్వాత మీకు ఒకవేళ దారిలో దరిద్రం కనబడితే నీ లొకేషన్ ఏంటంటే కనుక మా ఇల్లే చూపెడుతుంది అనమాట. సో అలా ఉంటుంది అనమాట మనతో. ఇలాగే కష్టపడి నేను ఫిష్ ఫ్రైస్ తెచ్చుకుంటే, ఇందాకే కష్టపడి ఫిష్ పాప్కార్న్ తింటే కనుక మా వాడు ఫోన్ చేసి, అరే ఈ టీ షర్ట్ ఏమో కొంచెం బాగా క్రంచీ క్రంచీ ఉందన్నమాట. సో తప్పట్లేదు, మంచి అండ్ క్రంచ్ అంట మా ఇంటి దగ్గరే. సో చూద్దాం. It's raining here in Hyderabad. Welcome to another vlog of Venkat Sai Vlogs. చూసారా మా అన్నయ్య గారు పేపర్లు ఎట్లా పెట్టేశాడు, వాటన్నిటిని అట్లా వదిలేసి పట్టుకొని ఆఫీస్కి వెళ్ళిపోదాం పదండి. ఆఫీస్ అయిపోయింది. ఇట్స్ బీన్ 2 o'clock నో అండ్ ఇంటికి వెళ్తున్నా. అవును, మీరు విన్నది నిజమే. రోజు ఆఫీస్కి వెళ్ళేదా, అరే ఆఫీస్కి ఏం చూస్తారని చెప్పేసి ఆఫీస్కి వెళ్ళిపోయి పని చేసేసుకొని వచ్చేసేటప్పుడు వ్లాగ్ చేయాలని గుర్తొచ్చింది. సో అలా వ్లాగ్ చేస్తాను. టిప్స్ పెట్టి కుమారి ఆంటీ లెక్క టిఫిన్స్ పెడుతున్నారు. అప్పట్లో తెగ వైరల్ అయినాయి కదా. ఇక్కడ కూడా అంతే, ఈ మధ్య తెగ పెడుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు ప్రతి 200 మీటర్స్కి ప్రతి హాఫ్ కిలోమీటర్కి ఉన్నారు. మన ఏది షాదాన్ మెడికల్ కాలేజ్ దగ్గర 14th పూరా బాబాయ్ 14th అంటే ఈ సాటర్డే డిజిటెక్ వాళ్ళ యొక్క ఒక డెమో క్లాస్ ఉంది. డిజిటెక్ అని లైట్స్ ఇవన్నీ అమ్ముతారు అనమాట. సో వాళ్ళ డెమో క్లాస్ ఉందన్నమాట. వాళ్ళ దాంట్లోకి వెళ్తున్నా. లైట్స్ వీటి గురించి తెలుస్తుంది అండ్ ఆల్సో ఇన్ రియల్గా చూస్తాను అనమాట అసలు ఎంత పవర్ఫుల్ ఉన్నాయి లైట్స్ అనేవి. సో దట్ నా యూట్యూబ్ దానికి బాగుంటుందని. తెలియకుండా డైరెక్ట్ కొనేస్తే ఈ మధ్య కొంచెం లాసెస్ అవుతున్నాయి. అంటే మోర్ దెన్ 10,000 ఈస్ ఓకే. ఆ ప్రొడక్ట్స్ అన్నీ బాగుంటున్నాయి కానీ లెస్ దెన్ 10,000 ప్రొడక్ట్స్ ఆర్ లైక్ ఇష్యూ ప్రొడక్ట్స్ అవుతున్నాయి. సో అందుకే వెళ్ళి చూద్దాం. ఏట్రియం మాల్లో ఉంది డెమో, బట్ చూద్దాం. ఐ లైక్ డిజిటెక్ వాళ్ళవి. సో అడ్జస్టబుల్ అండ్ ఆల్సో ఏమంటాం బాగా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటాయి అన్నమాట. ఒక షార్ట్ యూట్యూబర్స్ కోసం. ఇవాళ ఒకళ్ళు రీచ్ అయ్యారు. మనం చెప్పే రేట్లకు కొంచెం షాక్ అయ్యారనమాట. సో చూద్దాం. కారు ఇష్యూ ఉంది, మళ్ళీ కార్ రిపేర్ చేయించాలి. యాక్సిలరేషన్ ఇష్యూస్ వస్తున్నాయి. మా అన్నయ్య గారికి ఆఫీస్ ఇష్యూస్ లేకపోతే కనుక నేను మంచిగా తీసుకెళ్ళిపోయి పెట్టేయచ్చు కార్ రిపేర్కి. కానీ వాడు ఒక్కొక్క లైక్ హీ హ్యాస్ టు గో బై అ కార్ టు హిస్ ఆఫీస్ ప్లేస్. సో దానివల్ల ఇష్యూస్ అవుతాయి. ఏమో మరి రిపేర్ వచ్చిందే అని చెప్పేసి పని చేస్తున్నా అని చెప్పి అంతే వాడుతూ వదిలేయాలా? వాట్ యూ గైస్ డూ మచెస్? ఇప్పుడు ఇంట్లో కార్ ఉంది, ఇట్ ఈస్ రన్నింగ్ ఫైన్, ఓకే చెప్పేసి ఉంది, కానీ చిన్న రిపేర్ ఉంది. సో నీ ఆఫీస్కి కూడా కార్లోనే వెళ్ళాలి, ఇంకో ఆప్షన్ లేదు. సో కార్లో వెళ్తావా, లేకపోతే కనుక కార్ రిపేర్కి ఇచ్చి నువ్వు వేరే ఆల్టర్నేటివ్ చూసుకుంటావా? సో మంచిగా ఫిష్ పాప్కార్న్ 259 అంట చేసేస్తాను నేను. మంచి అండ్ క్రంచ్ అంట మా ఇంటి దగ్గరే. సో చూద్దాం. సో మా ఇంటి దగ్గర మంచ్ అండ్ క్రంచ్ అని ఒక షాప్ పెట్టారు. సో వాళ్ళ దగ్గర కొత్తగా ఫిష్ పాప్కార్న్ అని పెట్టేసరికి కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించి, సో రోడ్డు మీద ఎలా వెళ్తుంటే సాయంత్రం పూట రైట్ సైడ్ మంచ్ అండ్ క్రంచ్ అని ఫిష్ పాప్కార్న్ అని ఉందన్నమాట. ఇదేందబ్బా, చికెన్ పాప్కార్న్ తిన్నాము, నార్మల్ పాప్కార్న్ తిన్నాము, బట్ ఫిష్ పాప్కార్న్ ఏందా అని చెప్పేసి ట్రై చేద్దామని తీసుకొచ్చాము. వస్తుంది. ఫర్ ద రేట్ ఇట్ కెన్ బీ లైక్ 180 or 200 పెట్టచ్చు. కాబట్టి 259 పెట్టారు కాబట్టి కొంచెం కాస్ట్లీ. అండ్ చికెన్ పాప్కార్న్ ఉంది 100 రూపీస్కి, అది బెస్ట్ నన్ను అడిగితే. చేపలు తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. ఒమేగా 3తో రిచ్ ఉంటుంది, హై క్వాలిటీ ప్రోటీన్ సోర్స్ అనమాట. బ్రెయిన్ యొక్క హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది, ఐ హెల్త్ ఇంప్రూవ్ చేస్తుంది, స్కిన్ అండ్ హెయిర్ అసలుకే మాకు హెయిర్ ఫాల్ ఉంది బాగా ఇంప్రూవ్ చేస్తుంది, హార్ట్కి మంచిది, బోన్స్కి మంచిది, మూడ్కి మంచిది, అండ్ మీ యొక్క స్లీప్ క్వాలిటీని కూడా పెంచుతుంది అనమాట. ఇవన్నీ ChatGPTలో చెప్పినా మనకేం తెలియదు అనమాట. బట్ ఒకవేళ మీరు తినాలనుకుంటే సో చికెన్ మానేయండి, ఫిష్ తినండి. ఇదేం ప్రమోషన్ కాదు, నేను పైసలు కట్టి తెచ్చుకున్నాను అనమాట. ఏదో మీకోసం చెప్తామని. వర్క్ కంప్లీట్ అయిపోయింది. నా మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడిది పెళ్ళంట, ముస్లిం మ్యారేజ్ అనమాట. సో పోయి దంచేసి వద్దాం. వాడు పిలిచాడు, ఇన్వైట్ చేశాడు మెహదీపట్నంలో. సో వెళ్ళేసి వద్దాం. మీకు ఒకవేళ దారిలో దరిద్రం కనబడితే నీ లొకేషన్ ఏంటంటే కనుక మా ఇల్లే చూపెడుతుంది అనమాట. సో అలా ఉంటుంది అనమాట మనతో. ఇలాగే కష్టపడి నేను ఫిష్ ఫ్రైస్ తెచ్చుకుంటే, ఇందాకే కష్టపడి ఫిష్ పాప్కార్న్ తింటే కనుక మా వాడు ఫోన్ చేసి, అరే ముస్లిం పెళ్ళి ఉంది రారా మంచిగా తిందాం అని అన్నాడు అనమాట.
అయినా వచ్చేసాము. ఏదో కొంచెం టైంపాస్ చేద్దాము, మా ఆఫీస్ కానీ కలుద్దామని. ఇగో ఇక్కడ సంతకాలు పెడుతున్నారు. దట్ ఈస్ ద లీగల్ డాక్యుమెంట్స్ అనమాట. అక్కడే ఇంకా ఇంతకుముందు ట్రిపుల్ తలాక్ ఉండేది, ఇప్పుడు ట్రిపుల్ తలాక్ లేదు. అండ్ ఈ డాక్యుమెంట్స్ కొంచెం వాల్యూ ఉందన్నమాట ఇప్పుడు. ఎవరికైతే కనుక ముస్లిం పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయో తెలియకపోతే నేను చెప్తా వినండి. అబ్బాయిలు సపరేట్గా, అమ్మాయిలు సపరేట్గా ఉంటారనమాట. అబ్బాయిలు పెళ్ళిళ్ళలో అబ్బాయిలు మాత్రం అమ్మాయిలు చూడలేరు, ఎవరైనా కానీ చూడలేరు అనమాట. భోజనాలు కూడా సపరేట్గానే ఉంటాయి. అండ్ ఇక్కడ ఎట్లా ఉంటాయి అంటే భోజనాలు మన లెక్క టేబుల్స్ ఉండవు అనమాట. వీళ్ళకి ఎట్లా ఉంటాయి అంటే ఒక రౌండ్ టేబుల్స్ ఉంటాయి. ఆ టేబుల్స్లో బ్యాచ్ కింద కూర్చోవాలి. వాళ్ళు గిన్నెలు తీసుకొచ్చి మన ముఖాన కొడతారు. అండ్ దాని ప్రకారంగా తింటూ ఉండాలన్నమాట. ఫస్ట్ నార్మల్గా సూపులు, హలీం ఇవన్నీ ఇస్తారు. ఆ తర్వాత మెయిన్ స్టార్టర్స్ అవి ఇస్తారనమాట. ఆ తర్వాత కర్రీసు, రోటీస్ ఇస్తారు. ఆ తర్వాత బిర్యానీ ఇస్తారు. ఆ తర్వాత మళ్ళీ స్వీట్ ఇస్తారు. ఆ తర్వాత డిజర్ట్ ఇస్తారనమాట. సో ఈ లెవెల్లో ఉంటుంది. అండ్ ఆ తర్వాత మనోళ్ళు వచ్చి స్ప్రైట్ గ్రీట్ కావాలంటే అవి కూడా ఇస్తారనమాట. ఫుల్ హెవీగా తినొచ్చు. కానీ నేను ఆల్రెడీ ఫిష్ పాప్కార్న్ తినడం వల్ల నాకు పొట్ట హెవీ అయిపోయి నేను ఎక్కువ తినలేకపోయినా అనమాట. నేను ఎంజాయ్ చేయలేకపోయినా అక్కడ. అండ్ ఆల్సో అక్కడ ఏసీ లేకపోవడం వల్ల కూడా కొంచెం ఇబ్బంది అయింది. ఈ టీషర్ట్ ఏమో కొంచెం బాగా క్రంచీ ఉందన్నమాట. సో తప్పట్లేదు. ఇంకా ఫ్రెండ్తో తినేసి గట్టిగా తినేసాం అనమాట. ఇక ఫ్రెండ్తో ముచ్చట్లు పెట్టి ఇంటికి వచ్చినాం. అన్న గిన్నెలు తీసుకురావా? లేదు వాడు ఒకటే పట్టుకోలేమో. నీకెట్లా మరి? ఇంటికి వచ్చేసాను. అండ్ రైట్ నో జస్ట్ ఆ వీడియో చేశాను ఎయిర్ ఇండియా రిలేటెడ్గా. చనిపోయారుగా పాపం, వాళ్ళందరూ రిలేటెడ్ ఒక వీడియో చేశాం. అండ్ ఇది స్క్రిప్టింగ్ కొంచెం మెయిన్ పాయింట్స్ రాసుకుని. ఇంతమంది ఒక్క బ్రిటిష్ ఇండియన్ మాత్రమే బతికిండు. ఇండియన్ బ్రిటిష్ ఫెలో మాత్రమే బతికాడు. 243 పీపుల్లో 242 పీపుల్ ఒక్క పర్సన్ బతికాడు అంటే అర్థం చేసుకోండి. మనోడు పాపం లైఫ్ అంతా ఫైనల్ డెస్టినేషన్ ఇంకా. ఎనీవేస్ క్రేజ్ అన్నం తిన్నా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ ఆల్. టాటా బై బై. సీ యా.